అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా జోష్గా ఉంది. ఎందుకంటే 14-19 కాలంలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అలయన్స్లో టీడీపీ ఉన్న 4 సంవత్సరాల పాటు ఆ రోజు ఒక్క గవర్నర్ పదమన్నా ఇవ్వమని బీజేపీ పెద్దల్ని నాయకులు అడిగితే ఒక్కటి కూడా టీడీపీ వాళ్ళకి ఇవ్వాల. ఏ రోజు 14-19 కాలం మధ్యలో. అయితే ఇవాళ 24 సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అలయన్స్లో ఉండటం వల్ల బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ఈయన సిన్సియర్ టీడీపీ సిన్సియర్ నాయకుడు కార్యకర్త, పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఉన్న టీడీపీలో పనిచేశారు. అంతకుముందు 78లోనే ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేసి గెలిచాడు విజయనగరం నుంచి. అలాంటి రాజకీయంగా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తికి గతంలో రాష్ట్రంలో అనేక సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. తర్వాత పార్లమెంట్కి వెళ్ళి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ తిరిగి గోవా గవర్నర్గా బీజేపీ ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సహకారంతో గోవా గవర్నర్గా నియమించారు అశోక్ గజపతిరాజు గారిని. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడుతూ ఇంకొక గవర్నర్ పదవి అడగటం జరిగింది, ఎవరైనా అమిత్ షాని. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ తడవ ఇంకొక గవర్నర్ పదవికి ఎవరికి ఇవ్వాలి అని చూస్తే రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలనేది ఆయన ఆలోచనగా మనకు అందుతున్న సమాచారం. అయితే రాయలసీమలో ఎవరికి ఇస్తారంటే సీనియర్ నాయకుడు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి 14-19 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తికి, బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఆ గవర్నర్ పదవి ఇస్తే కనుక రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వ్యక్తికి ఇస్తాడనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఇవాళ అనుకున్నది రేపు జరగకపోవచ్చు, ఊహించింది కూడా జరగవచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు. ప్రస్తుతం అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ నేతకి ఇవ్వాలని చూస్తున్నారు. అందులో సీనియర్ ఎవరున్నారంటే కేఈ కృష్ణమూర్తి గారి పేరు మనకు వినపడతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.